మొన్న జూన్ 6 రోజు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేయాలి. కానీ అక్కడికి వెళ్ళాక ప్రొటెస్ట్ లో యాంటీ నేషనల్ స్లోగన్స్ వినిపించాయి. వాళ్ళనే ఈ జెన్జీ ప్రొటెస్ట్ కి తిప్పికొడితే ఒక 1000 మంది వచ్చారు కావచ్చు. ద రియల్ జెన్జీస్ ఆర్ బిజీ ఇన్ బిల్డింగ్ దేర్ కెరియర్స్. అలా నేను ఇక్కడ పేపర్ లీక్స్ ని సపోర్ట్ చేస్తలేదు. ఇలాంటివి జరిగినప్పుడు మనం గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి. న్యాయం కోసం ప్రొటెస్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ నువ్వు ప్రొటెస్ట్ కి ఒక కారణం చూపించి అక్కడికి వెళ్ళి యాంటీ నేషనల్ స్లోగన్స్ చేయడం తప్పు. అండ్ మెయిన్లీ ఉమర్ ఖాలిద్ లాంటి యాంటీ నేషనలిస్ట్ ని మా లీడర్ అని గర్వంగా చెప్పుకోవడం తప్పు. I support उमर खालिद, yes. उसमें कोई बुराई नहीं है उनको सपोर्ट करने के लिए. ఈ ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి ఇండియా ముక్కలుగా విడిపోవాలని కోరుకున్న వ్యక్తి. అఫ్జల్ గురు మీకు తెలిసే ఉంటది, పార్లమెంట్ అటాక్ లో నిందితుడు. ఇతనికి క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉమర్ ఖాలిద్ ప్రొటెస్ట్ చేశాడు. అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన సిజేపీ వ్యక్తిని మీ లీడర్ ఉమర్ ఖాలిద్ ని సపోర్ట్ చేస్తున్నారు, దానికి మీ ఆన్సర్ ఏంటి అని అడిగితే అతను ఇచ్చిన ఆన్సర్ ఒకసారి వినండి. उमर खालिद को सपोर्ट करिए, पार्टी मेरा उनके साथ फ्यूचर है. उमर खालिद ने तुम्हारी इज्जत लूटी थी क्या? ఉమర్ ఖాలిద్ నిన్నేమన్నా రేప్ చేశాడా? నీకేంటి ప్రాబ్లం? ఇలాంటి వ్యక్తులు వచ్చి మేము పేపర్ లీక్ పైన ప్రొటెస్ట్ చేస్తున్నాము అంటే ఎలా నమ్మేది? అయినా సరే నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ లో ఆజాదీ స్లోగన్స్ ఎందుకు వచ్చాయి? हम लेकर रहेंगे, हक से लेंगे, हक है हमारा. నా స్ట్రేట్ క్వశ్చన్ ఏంటి అంటే అక్కడ ఆజాదీ స్లోగన్స్ చేయడానికి రీజన్ ఏంటి? మీ ఫ్రీడమ్ ని ఎవరు తీసేశారు? ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేయాలి, అవసరమైతే న్యాయం కోసం ప్రొటెస్ట్ చేయాలి. ఐ అగ్రీ విత్ దాట్. కానీ ఒక దేశద్రోహిని సపోర్ట్ చేస్తున్న దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తానంటే నో వన్ ఈస్ ఫూల్ టు కమ్ బిహైండ్ యూ. ఈ కంప్లీట్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే కమెంట్స్ ఇస్ ద రైట్ ప్లేస్. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.